తెలంగాణలో నామినేటెడ్ పదవుల పండుగ మళ్లీ మొదలైంది. ఇప్పటికే పలు దఫాలుగా కొన్ని నామినేటెడ్ పోస్టులను భర్తీ చేశారు. తాజాగా పలు కార్పొరేషన్లకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చైర్మన్లను ప్రకటించారు. మొత్తం 17 కార్పొరేషన్లకు చైర్మన్లు, 11 వైస్ చైర్మన్లను ప్రకటించారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్ చైర్మన్గా సూదిని రామిరెడ్డి, ట్రిబ్యునల్ సభ్యులుగా నగులూరి కృష్ణకుమార్, బూసా వేణుగోపాల్ను నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణరావు ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అమర్ లైవ్ ద్వారా అందిస్తారు. నామినేట్ పదవుల జాతర మొదలైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పలు దఫాలుగా ఉన్నటువంటి నామినేటెడ్ కార్పొరేషన్ పదవులను భర్తీ చేసినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఇవాళ తాజాగా కొద్దిసేపటి క్రితమే తెలంగాణకు సంబంధించినటువంటి కొన్ని కుల సంఘాలు కావచ్చు, కొన్ని కమిషన్లకు సంబంధించినటువంటి వారి చైర్మన్లు కావచ్చు, వైస్ చైర్మన్లకు సంబంధించినటువంటి పదవులను ఇస్తూ దీనికి సంబంధించినటువంటి అధికారికంగా ఉత్తర్వులు సిఎస్ రామకృష్ణరావు విడుదల చేశారు. అయితే దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే గాంధీ భవన్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా పదవులను ప్రకటిస్తున్నామని నిన్ననే చెప్పారు. ఇవాళ పదవులను కూడా ప్రకటించారు. మిగిలిన ఉన్నటువంటి కార్పొరేషన్లు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా జూన్ మొదటి వారంలో వాటన్నిటిని కూడా భర్తీ చేస్తామంటూ కూడా మహేష్ కుమార్ గౌడ్ తెలపడం జరిగింది. అయితే పార్టీలో కష్టపడ్డ వాళ్ళందరికీ ఎవరైతే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించినటువంటి ముందు నుంచి పనిచేస్తూ గతంలో బీఆర్ఎస్కి ప్రభుత్వానికి ఎదురొడ్డి నిలిచిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా పదవులు దక్కుతున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తం 17 వైస్ చైర్మన్లకు సంబంధించి 11 వైస్ చైర్మన్లకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. మనం ఒకసారి చూసుకుంటే బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్గా బసవరాజ్ శ్రీనివాస్, ఆయన చాలా రోజుల నుంచి కూడా పార్టీకి విధేయుడిగా ఉన్నారు. ఆయన్ని కూడా చైర్మన్గా ఏర్పాటు చేశారు. వాషర్మెన్కి సంబంధించిన కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్గా దాసరి రాజు అజయ్ కుమార్తో పాటు గీతా కార్మికుల కార్పొరేషన్ చైర్మన్గా మోత్కూరి చంద్రశేఖర్ గౌడ్, పెరిక సహకార కార్పొరేషన్ చైర్మన్గా దొంగూరి వెంకటేశ్వర్లు, ఇటు మోరా కార్పొరేషన్ చైర్మన్గా సంఘ వెంకటరాజం, వాల్మీకి బోయ సహకార సంఘం సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్గా గట్టు తిమ్మప్ప, మున్నూరు కాపు సహకార సంఘం సంబంధించినటువంటి, ఎందుకంటే మున్నూరు కాపు సంబంధించినటువంటి ఎక్కువగా పబ్లిక్ కూడా ఉన్నారు కాబట్టి వారికి సంబంధించి మొదటి నుంచి కూడా కార్పొరేషన్కి సంబంధించి చైర్మన్ భర్తీ చేయాలని కూడా డిమాండ్లు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో ఆ చైర్మన్గా బొమ్మ శ్రీరామ్ను కూడా అతను ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించారు. ఎక్కువగా పార్టీకి సంబంధించిన యాక్టివిటీస్ కూడా కీలకంగా ఉన్న నేపథ్యంలో మరోవైపు యాదవ సహకార సంఘం చైర్మన్గా ఎం రఘునాథ్ యాదవ్, ఇటు వడ్డెర సహకార చైర్మన్గా గంట రేణుకా నారాయణ, చేనేత అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా దండెం వెంకటనారాయణతో పాటు కమ్మ కార్పొరేషన్ చైర్మన్గా బండి రమేష్, పద్మశాలి సహకార చైర్మన్గా గూడూరు శ్రీనివాస్తో పాటుగా బట్టరాజుకు సంబంధించినటువంటి కోఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్కి సంబంధించి చైర్మన్గా సిహెచ్ బాలరాజు, వెలమ కార్పొరేషన్కి సంబంధించి జువాది నరసింగరావు, గొర్రెల మేకల అభివృద్ధికి సంబంధించి సహకార ఫెడరేషన్ కొల్లె సరితతో పాటు లైఫ్ స్టాక్ డెవలప్మెంట్కి సంబంధించిన బోర్డు ఏదైతే ఉందో ఆ ఏజెన్సీకి చైర్మన్గా కౌశిక్ యాదవ్ను కూడా నియమించడం జరిగింది. అయితే తెలుగు సంబంధించి తెలంగాణ అకాడమీ చైర్మన్గా ప్రొఫెసర్ వెంకటనారాయణ కూడా ఏర్పాటు చేసింది. ఇవే కాకుండా అంటే ఈ కార్పొరేషన్లే కాకుండా తెలంగాణకు సంబంధించి గ్రామ పంచాయతీ పరిపాలనకు సంబంధించి ఒక ట్రిబ్యునల్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ట్రిబ్యునల్ చైర్మన్గా సుదిని రామిరెడ్డితో పాటు ఈ ట్రైబల్కి సంబంధించిన ట్రిబ్యునల్ చైర్మన్గా సభ్యులుగా నలుగురి కృష్ణకుమార్తో పాటు బూసా వేణుగోపాల్ కూడా నియమించడం జరిగింది. గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం ద్వారా గ్రామ పరిపాలన కావచ్చు, గ్రామానికి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉంటాయో ట్రిబ్యునల్ ద్వారా నేరుగా పరిష్కరించవచ్చు అనేది ఆలోచనతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ చైర్మన్ పదవులు వైస్ చైర్మన్లే కాకుండా ఈ మిగతా ఏవైతే పెండింగ్లో ఉన్నటువంటి కార్పొరేషన్లు కావచ్చు, మిగతా ట్రిబ్యునల్స్ ఇలాంటి వాటి అన్నిటికి సంబంధించి ఏదైతే జూన్ మొదటి వారంలో మరో లిస్టు ఉండబోతుందంటూ కూడా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా కీలక ప్రకటన చేశారు. ఎందుకంటే చాలా రోజుల నుంచి ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు కావస్తుంది. ఇప్పటికీ ఇంతవరకు కొన్ని కార్పొరేషన్లకు సంబంధించినటువంటి చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కొంత కమిటీ సభ్యులు మాత్రమే ఏర్పాటు చేయడం జరిగింది. కానీ మిగతా పెండింగ్లో ఉన్నటువంటి చైర్మన్లు కావచ్చు, వైస్ చైర్మన్లు, కమిటీ పాలక వర్గాన్ని ఎక్కడ కూడా ఏర్పాటు చేయలేదు కాబట్టి ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ పోతున్నాం. చాలామంది పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించిన వారికి వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పిస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం సంబంధించి బీఆర్ఎస్ని గద్దె దించేందుకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నుంచి చాలామంది కీలకంగా ఏదైతే కొట్లాడారు, అరెస్టులు అయ్యారో వాళ్ళందరికీ కూడా సమానంగా కార్పొరేషన్లకు సంబంధించి వారు కోరిన విధంగా వారికి కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు, వైస్ చైర్మన్లు, సభ్యులుగా వారికి నియమిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది.
రైట్, థ్యాంక్ యూ అమర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్గా గూడూరు శ్రీనివాస్ సిద్దిపేట్, తెలంగాణ భట్రాజు కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్గా సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ నాయకుడు గాంధీభవన్ బాలరాజ్ అంటారు వారిని, సిహెచ్ బాలరాజ్ని వెలమా కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్గా జువ్వాడి నరసింగరావు మెట్పల్లి గారిని, తెలంగాణ లైఫ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ కార్పొరేషన్కి చరణ్ కౌశల్ యాదవ్ గారికి,